భద్రాచలం. భద్రాచలంలో ఉండే శ్రీరాముని విగ్రహం 4 చేతులతో ఉంటుంది. కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖమును, ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటారు. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసి విష్ణుమూర్తి 4 భుజాలతో దర్శనమివ్వడం వల్ల వైకుంఠరామునిగా కూడా పిలుస్తారు. ఇతర దేవాలయాల్లో సీతాదేవి రాముని పక్కన నిల్చుని ఉంటుంది. కానీ ఈ ఆలయంలో స్వామి ఎడమ తొడపై సీతాదేవి ఆసీనవతి అయి ఉంటుంది. మిగిలిన దేవాలయాల్లో ఇరువురుకు 2 పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే ఒక పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం ఎడమవైపు ఉంటాడు. ఇక్కడ ఈ ఆలయంలో శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి చాలా బాగా జరుగుతాయి. మనందరికీ తెలుసు కదా, శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఈ కళ్యాణానికి అనేక లక్షల మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది. అలాగే వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వడం వల్ల వైకుంఠ ఏకాదశి పర్వదినం, ఉత్తర ద్వార దర్శనం ఈ క్షేత్రంలో చాలా బాగా జరుగుతాయి. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. సీతారామలక్ష్మణులు తమ వనవాస సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలో కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర శిల్పరూపాల్లో ప్రదర్శించబడతాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ అలా ఉంటాయి. చూపరులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మ వాగు వద్ద సీత ఆరవేసిన చీర గుర్తులు, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్లు, ఇలా కొన్ని చిహ్నాలు అయితే కనిపిస్తాయి. అంతేకాకుండా ఇంకా కొన్ని చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి. జటాయు పాక భద్రాచలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు జటాయు పక్షి రావణాసురుడితో పోట్లాడే సమయంలో జటాయు పక్షి రెక్కలు ఇక్కడే తెగిపడ్డాయి. తర్వాత దుమ్ముగూడెం. ఇక్కడ జరిగిన భీకర యుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది. గుండాల ఇది భద్రాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేడినీటి బుగ్గలు. ఇక్కడ నది ఒడ్డున ఎక్కడ తవ్వినా సరే వేడి నీళ్లు ఊరతాయట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట. శ్రీరామగిరి ఇది గోదావరి దిగువన 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగిరాముని మందిరం ఉంది. పాపికొండలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు కలిగిన భద్రాచలం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఆ రామయ్య తండ్రి కరుణా కృపా కటాక్షాలు, ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ నేను మీ హరిప్రియ. జై శ్రీరామ్.